సినీ నటుడు అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయండి, వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దంటూ సూచించారు. వాళ్ళ కోసం మీ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మీ ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం వాడండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని శౌర్య భవన్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో దాదాపు 600 మందికి పైగా అభిమానులు పాల్గొన్నారు. ఈ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న బన్నీ ఈ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఎప్పుడు, ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు 1 డే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ అ బ్యాటరీ. ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీడే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. సినీ నటుడు అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయండి, వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దంటూ సూచించారు. వాళ్ళ కోసం మీ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మీ ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం వాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని శౌర్య భవన్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో దాదాపు 600 మందికి పైగా అభిమానులు పాల్గొన్నారు. ఈ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న బన్నీ ఈ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ యూసుఫ్గూడలోని శౌర్య కన్వెన్షన్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అసోసియేషన్ అలుమిని పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం మీద దాదాపుగా 600 మందికి పైగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ముందస్తుగా అనుకున్నట్టు ప్రకారమే దాదాపుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగిందని చెప్పి తెలుస్తోంది. అయితే అదే కాకుండా అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఈ ఫ్యాన్స్ మీట్ లో ఈ రోజు అల్లు అర్జున్ ఖచ్చితంగా పాల్గొంటారనే సమాచారంతోనే అందరూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడంతో అక్కడ యూసుఫ్గూడ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రాంతం అంతా కూడా అభిమానులకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ మొత్తం హల్చల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ దగ్గర ఉన్నాము. ఈ కన్వెన్షన్ ప్రాంతంలోనే లోపల అల్లు అర్జున్ ఇప్పటికీ ఫ్యాన్స్ తో ఫొటోస్ దిగుతూ కూడా అభిమానులను సందడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ లో కూడా ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలో భాగంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే హీరో అభిమానుల మధ్య వస్తున్నటువంటి వార్ ఏదైతే ఉందో ఆ అంశం పైన ఆయన కీలకమైన వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే అభిమాన నటుడు ఉంటాడో వాళ్ళ కోసం మీరు అభిమానించండి, కానీ వాళ్ళ కోసం వృధా ప్రయాసాలు చేయకూడదని కూడా ఆయన సూచనలు ఇచ్చారు. అంతేకాదు, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు ఉపయోగపడే విధంగా, అదే విధంగా మీరు వెచ్చించే సమయం ఏదైతే ఉందో ఆ సమయం కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు కూడా ఆయన ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఒకవేళ నిజంగా మీ టైం ని స్పెండ్ చేయాలనుకుంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందర కూర్చొని అమ్మాయితో చూస్తూ టైం గడపండి, అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అంటూ కూడా యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా ఆయన ఆ ధోరణిలో కూడా సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ కూడా ఆయన స్పీచ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎలాంటి కమెంట్లు జరిగినా సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వకూడదు. అభిమానులుగా మీరు మాత్రం దానికి సంబంధించినటువంటి ట్రోలింగ్స్ కానీ, ఇటు మీమర్స్ కి సంబంధించినటువంటి ఇవి కానీ ఏవి చేయకూడదు అంటూ కూడా ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో అటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్, సెలబ్రిటీస్ మీద జరుగుతున్నటువంటి ఫైట్ ఏదైతే ఉంటాయి అభిమానుల మధ్య, ఈ హీరో అభిమానులు, ఆ హీరో అభిమానులు అంటూ కూడా మధ్యలో జరిగేటువంటి వారిని కూడా
ఒక విధంగా బ్రేక్ పెట్టాలంటూ కూడా ఆయన సూచనలు ఇవ్వడం మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు దీపిక. వెంకట్.